హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 1 అండి. చక్కెరను కిచెన్లో పెడతాం కదండి, అప్పుడు కొంచెం తేమాంశం అనేది వస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం టెంకాయ చిప్పను దాంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత మూత పెట్టండి, ఎక్కువ ఫ్రెష్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 2 అండి. ఉప్పు కొన్నిసార్లు నీళ్ళు అనేది ఊరుతుందండి. నేను ఒక 3 ఎండుమిరపకాయలను తొటమ తీసి తీసుకున్నానండి. దాంట్లో వేసి క్యాప్ వేసి పెట్టండి, ఎక్కువగానే ఫ్రెష్గా ఉంటుందండి. వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. మనం బియ్యం తీసుకునేటప్పుడు మెజర్మెంట్ కోసరము నేను ఇక్కడ ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి. చూడండి, బియ్యం మనకు ఎంత కావాలో అంత వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 4 అండి. క్యాండిల్ను మనము ఒక కప్లో అయినా వెలిగిస్తాం కదండి, అప్పుడు వెలిగిస్తే మనం దాన్ని క్లీన్ చేయాలండి. అది మైనము అంతా కింద పడి అంటే బౌల్లో పడి అప్పుడు క్లీన్ చేయడానికి కాదండి. అందుకే నేను ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి, వేస్ట్ది అండి. దాంట్లో మైనం వేసుకొని వెలిగించుకుంటున్నానండి. తర్వాత దానిలో కొన్ని నీళ్లు వేసుకుంటున్నానండి. ఎక్కువసేపు వెలుగుతుందండి. మైనం అంతా కూడా దాని లోపల పడుతుందండి. తర్వాత మనము అంటే అకస్మాత్తు మనం చూసుకోకుండా ఉంటే అక్కడ లాస్ట్లో వచ్చిన తర్వాత అదే ఆరిపోతుందండి. ఈ విధంగా చూడండి, వెలిగించి హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టవచ్చండి. టిప్ నెంబర్ 5 అండి. కుక్కర్ హ్యాండిల్ మనం రోజు యూజ్ చేసి లూజ్ అయి ఉంటుందండి. చూడండి, నేను ఇక్కడ నెట్ తీసేస్తున్నానండి. తీసేసి దానికి మనము స్టీల్ నారు ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నానండి. తీసుకొని కొంచెం కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అండి. కట్ చేసుకున్న తర్వాత మనము నెట్ ఉంటుంది కదండి, దానికి ఈ విధంగా చుట్టాలండి. మీరు కావాలంటే ఇక్కడ నైల్ పాలిష్ అయినా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా టైట్గా బిగిస్తున్నానండి హ్యాండిల్కి. చూసారు కదండి, ఇప్పుడు లూజ్ కాలేదండి, టైట్గా ఉందండి హ్యాండిల్ అనేది. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.